హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం 14th జూలై యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. అయితే మనం కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మా ఛానల్లో వచ్చేసరికి మీకు రెగ్యులర్గా ఈ ఏవైతే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉన్నాయో రెగ్యులర్గా మా క్లాసెస్ అనేవి మా యూట్యూబ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఈరోజు డేట్ ఎంత అని చెప్పుకున్నాము, 14th జూలై. సో ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసాము ఈ టాపిక్ని. ఏంటి అని అంటే ఈ రోజుతో ఏవైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసిఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 2002 ఏవైతే ఓటర్స్ లిస్ట్ ఉన్నాయో ఈ లిస్ట్ అనేది 2002 ప్రకారంగా ఉన్నాయన్నమాట. సెన్సస్ ప్రకారంగా ఈ 2002 లిస్టే ఇప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఆ లిస్టే కొనసాగించారనమాట. సో ఇందులో అప్డేట్స్ అనేవి తీసుకురావాలి అని చెప్పి రీసెంట్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది స్టార్ట్ చేసింది. ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏం స్టార్ట్ చేసిందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అసలు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే అర్థం ఏంటి అని అంటే ఏమి లేదు, ఏవైతే అప్డేట్స్ ఉంటాయో వేటిలో అప్డేట్స్ మరి అనంటే ఏవైతే ఓటర్ ఐడీస్ ఉంటాయో ఈ ఓటర్ ఐడీస్ యొక్క అప్డేట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అప్డేట్స్ అనేవి ఎలా చేస్తారు, వేటికి సంబంధించి చేస్తారు అని అంటే ఎవరైతే డెత్ అంటే ఇప్పటికి చనిపోయి ఉన్నారో వాళ్ళ ఓటర్ ఐడీస్ని ఏం చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ ఇంకేం అప్డేట్స్ వస్తున్నాయి అని అంటే డూప్లికేట్ ఐడీస్ అంటే ఒకళ్ళకి ఒకటి మించి ఇంకా ఎక్కువగా ఐడీస్ అనేవి చూస్తే వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా న్యూ ఐడీస్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది ఇవ్వటం జరిగింది. మరి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే కొన్ని డాక్యుమెంట్స్ అప్లికేషన్స్, ఈ అప్లికేషన్స్ని ఏమని పిలుస్తారంటే ఎన్యూమరేషన్ ఫామ్స్. ఈ అప్లికేషన్స్ని ఏమని పిలుస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్స్ అని పిలుస్తారనమాట. సో మన ఏపీలో ఈ అప్లికేషన్స్ ఏవైతే ఈ సార్కి సంబంధించిన ఈ సర్వే అనేది రీసెంట్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎప్పుడు అంటే 14 జూలై 2026 అనమాట. సో 6th జూన్ నుంచి స్టార్ట్ అయింది ఇది. సో దగ్గరగా ఒక నెల 15 రోజుల వరకు ఇది జరిగిందనమాట. సో ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించేందుకు ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్పి రీసెంట్గా న్యూస్లో అయితే రావటం జరిగింది. అయితే మొత్తం అయినాయా అంటే లేదు, ఇంకా పెండింగ్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో లేకపోతే ఎవరైనా ఈ అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వలేదో వాళ్ళందరూ ఇంకా ఉన్నారు. అయితే ఈ ఓటర్లు మొత్తం ఎంతమంది ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఇవ్వటం జరిగింది, అప్డేట్స్ అనేవి చేయడం జరిగింది అని అంటే 98.32% వరకు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి అప్డేట్స్ అనేవి చేయడం జరిగింది. అప్డేట్ అంటే ఎట్లా చేస్తారు, ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేవి ఈ బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అని ఉంటారనమాట. సో ఈ బిఎల్ఓస్ ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారో ఫిల్ చేసి ఇస్తారో ఆ ఫామ్స్ని తీసుకెళ్ళి డేటాబేస్లో అప్లోడ్ చేస్తారనమాట. సో దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసిఐ నెట్ దేన్ని లాంచ్ చేసింది, ఈ ఈసిఐ నెట్ అనే పోర్టల్ని లాంచ్ చేసింది అనమాట. సో ఈ ఈసిఐ నెట్లో ఈ ఏదైతే డేటా ఉందో ఈ డేటా మొత్తాన్ని అప్లోడ్ చేస్తారు. ఎవరు? బిఎల్ఓస్ అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనమాట. సో మనకి తెలుసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయిందంటే 24th జనవరి 1950 ఫామ్ అయింది. సో మనం అందుకే ప్రతి సంవత్సరం 24 జనవరిని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటామంటే ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ న్యూస్ అయితే రావటం జరిగింది. సో మొత్తంగా ఈ 4,16,27,694 మంది ఓటర్లకు గాను ఇంత శాతం వరకు ఏమైంది అంటే ఈ ఫామ్స్ అనేది ఈ పత్రాలు అనేవి ఆన్లైన్ చేయడం జరిగింది. సో అది రీసెంట్గా న్యూస్ అనేది మనం చూసామన్నమాట. అయితే ఇంకా ఉన్నాయి కదా పత్రాలు అని చెప్పి రీసెంట్గా ఏం చేయడం జరిగిందంటే ఇంకో 10 days
అంటే ఫుల్గా 100% అవ్వాలి కాబట్టి ఇంకో 10 days ఎక్స్ట్రా టైం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడగాలి అని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకు మొత్తం అవ్వలేదు కదా, ఓన్లీ 98% మంది ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో దీనివల్ల ఏం చేయబోతున్నారంటే ఇంకా మాకు టైం కావాలి అని చెప్పి ఒక అర్జీ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఏంటిది SIR అంటారు. SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది మొట్టమొదటిసారి జరుగుతుందా? లేదు. ప్రతి 10 నుంచి 15 సంవత్సరాలు 10 to 15 years మధ్యలో ప్రతి 10 to 15 years ఏదైతే వ్యవధి ఉందో ఈ వ్యవధిలో ఈ సార్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందని ఆల్రెడీ చెప్పాను కదా, 2002లో జరిగిందనమాట. సో ఇప్పుడు 2026లో జరుగుతుంది. దాదాపుగా ఒక 15 years అనేది 25 years కూడా వచ్చింది అని చెప్పి న్యూస్లోకి రావడం జరిగింది. సో 20 or 20 years ఎంతైనా రావచ్చు అనమాట. సో కంపల్సరీగా ఈ అప్డేట్స్ అనేది అవసరం కాబట్టి ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది అవ్వటం జరుగుతుందనమాట. సో ఇందులో డీటెయిల్స్ ఏముంటాయి? మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్, అట్లాగే మీ పేరెంట్స్ యొక్క ఎపిక్ ఐడి నెంబర్స్. ఓటర్ ఐడిలో ఉండే నెంబర్ని ఏమంటారు? ఎపిక్ ఐడి నెంబర్ అంటారు. సో ఆల్రెడీ ఇందులో డీటెయిల్స్ ఎందులో ఫిల్ చేస్తారంటే ఈసీఐ నెట్ యాప్. మిమ్మల్ని ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. ఈసీఐ నెట్ యాప్ ఎవరు లాంచ్ చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ న్యూస్. సో ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ గురించి అయిపోయింది. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. ఏంటి ఈ అనౌన్స్మెంట్ అంటే, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో ఈ పోలవరం ప్రాజెక్ట్లో ఎడమ కాలువని రేపు ఆగస్ట్ 14వ తారీఖు ఇనాగరేట్ చేయబోతున్నారనమాట. అంటే ఇందులో నుంచి వాటర్ అనేది రాబోతుంది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇందులో ఎడమ కాలువలో 2026 మరి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. నాయుడు గారు విజిట్ చేయడం జరిగింది. అయితే దీనికి ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుంది
అంటే దీని ఇనాగరేషన్ వచ్చేసరికి 1 సెప్టెంబర్ 2026 జరగబోతుందని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. 1 సెప్టెంబర్ వెలిగొండ ప్రాజెక్టు, అలాగే పోలవరం లెఫ్ట్ కెనాల్ వచ్చేసరికి రేపు ఆగస్టు 14వ తారీఖు ఇనాగరేషన్ అనేది జరగబోతుంది అనమాట. అఖండ హారతి సెర్మనీ అంటారు దీన్ని, అఖండ హారతి సెర్మనీ. అలాగే మరి ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి ఎన్ని మెగావాట్స్ రాబోతున్నాయి, మరి రేపు పొద్దున్న ఇది ఇనాగరేట్ చేయబోతున్నారు కదా, మరి కంపల్సరీగా ఏంటిది, ఒక పవర్ ప్లాంట్ అంటే ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో ఆ వాటర్ ఫ్లో అయ్యే ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందో అక్కడ ఒక ప్లాంట్ అనేది పెడతారు. మరి ఎన్ని మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది రాబోతుంది అంటే 960. ఎన్ని మెగావాట్స్? 960 మెగావాట్స్ ఆఫ్ పవర్ అనేది ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి ప్రొడ్యూస్ అవ్వబోతుంది అనమాట. సో కంపల్సరీగా ఒక ప్రాజెక్ట్ అనేది ఉందంటే అక్కడ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అక్కడ ఫ్లో అయ్యే వాటర్ని బట్టి ఎలక్ట్రిసిటీ అనేది పవర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఎన్ని మెగావాట్లు? 960 మెగావాట్ల విద్యుత్తు కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వబోతుంది అని చెప్పి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక 36 ప్రాజెక్ట్స్, ఎన్ని ప్రాజెక్ట్స్? 36 ప్రాజెక్ట్స్ అనేవి వచ్చే 3 సంవత్సరాల్లో, నెక్స్ట్ 3 ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయాలి, స్టార్ట్ చేయాలి అని చెప్పి టార్గెట్ కూడా రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టుకుందనమాట. సో రీసెంట్గా వచ్చే 3 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులు? 36 ప్రాజెక్టులు. మరి ఈ ప్రాజెక్టుల కాస్ట్ ఎంత అంటే 35,000 కోట్లు. 36 ప్రాజెక్ట్స్ కాస్ట్ ఎంత? 35,000 కోట్లు అప్రాక్సిమేట్లీ. సో ఇది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏమేమి నేర్చుకున్నాము ఇప్పుడు ఈ టాపిక్ నుంచి అని అంటే, ఫస్ట్ పోలవరం ప్రాజెక్టు యొక్క లెఫ్ట్ కెనాల్ ఎడమ కాలువ అనేది రేపు ఆగస్టు 14వ తారీఖు ఇనాగరేషన్ అనేది చేయబోతున్నారు. సో ఇక్కడి నుంచి ఈసారి టార్గెట్ అనేది పెట్టుకున్నారనమాట. దేనికి? ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వడానికి టార్గెట్ ఇయర్ ఎప్పుడు, మన ఏపీ ఎప్పుడు పెట్టుకున్నారు అంటే మార్చి 2027 కల్లా టోటల్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలని చెప్పి. మరి ఇదంతా ఎప్పుడు అనౌన్స్ చేశారంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళడం జరిగింది. సో అది ఎన్నోసారి విజిట్ చేశారు అని అంటే 37వసారి. సో కంపల్సరీగా నెంబర్ కూడా గుర్తుంచుకోవాలి, అడిగే అవకాశం ఉంది మనకి ఎగ్జామ్స్లో. సో నెక్స్ట్ మరి ఒక వాటర్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసినప్పుడు కంపల్సరీ అక్కడి నుంచి ఏం తీస్తారు అంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది అనమాట. అంటే ఆ ఫ్లో అయ్యే వాటర్లో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. సో పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన హైడ్రో ఎలక్ట్రిక్ ఎంత వస్తుంది ఈ లెఫ్ట్ కెనాల్ నుంచి అని అంటే 960 మెగావాట్స్. అయితే దీని గురించి మాట్లాడుతూ నెక్స్ట్ వెలిగొండ ప్రాజెక్ట్ రీసెంట్గా ఇనాగరేషన్ అనేది చేయడం కూడా జరిగింది. అయితే దీన్ని స్టార్ట్ చేశారు, ఇది కంప్లీట్ కూడా అయిపోయింది. కానీ ఎందుకు ఆగారు అని అంటే ఇంకా ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ ఉందో ఈ డ్యామ్ దగ్గరకి వాటర్ అనేది ఇంకా రాలేదు. సో ఆ వాటర్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట ఈ వెలిగొండ ప్రాజెక్ట్ అనేది. ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడైతే ఆ వాటర్ అనేది వస్తాయో వెంటనే 1 సెప్టెంబర్ 2026న లాంచ్ చేస్తాము, దీన్ని కూడా ఇనాగరేట్ చేస్తాము, ఇక్కడ కూడా వాటర్ అనేది ఫ్లో అవుతుంది అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే వచ్చే 3 సంవత్సరాల్లో టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇట్లాంటివి అని అంటే 36 ప్రాజెక్ట్స్. ఈ 36 ప్రాజెక్ట్స్ యొక్క వాల్యూ కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో అదే ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. సో 7,043 కోట్లు ఈ పోలవరం ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు ఎంత? 7,043 కోట్లు. నెక్స్ట్ టోటల్గా నెక్స్ట్ 3 ఇయర్స్లో రాబోయే 3 ఏళ్లలో ఎన్ని ప్రాజెక్ట్స్? 36 ప్రాజెక్ట్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ అనమాట. సో దానికి ఖర్చు మొత్తం 35,000 కోట్లు అని చెప్పాను కదా, 35,313 కోట్లు. అలాగే ఈ పోలవరం నుంచి పవర్ జనరేషన్ ఎంత అవుతుంది? 960 మెగావాట్స్ అనమాట. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అఖండ హారతి అంటారు దీన్ని. ఎప్పుడు జరగబోతుంది? 14 ఆగస్టు 2026. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ న్యూస్ ఇంకో న్యూస్ అనేది వచ్చింది. ఏంటి అంటే ఓపీఎస్ అమలు. అసలు ఈ ఓపీఎస్ అంటే ఏంటి? ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్.
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, న్యూ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి? ఏమి లేదు, చాలా ఈజీ. ఏంటి అని అంటే మన గవర్నమెంట్ అనేది పాత పెన్షన్ స్కీము, కొత్త పెన్షన్ స్కీమ్ అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ఇష్టం అనమాట. అంటే మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద మీ పెన్షన్ అనేది రావాలా, లేకపోతే అప్డేట్స్ వచ్చిన న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ద్వారా మీకు ఏవైతే శాలరీస్ ఉంటాయో అవి రావాలా, పెన్షన్స్ అనేవి రావాలా అని చెప్పి ఎంత టైం ఇస్తారు అంటే 3 months టైం అనేది ఇవ్వటం జరుగుతుందనమాట. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైతే పెన్షన్ కావాలో ఆ పెన్షన్ అనేది ఏ స్కీమ్ ద్వారా కావాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారానా, న్యూ పెన్షన్ స్కీమ్ ద్వారానా? మరి వీళ్ళకి ఎంత టైం ఇస్తారు అని అంటే 3 నెలలు వ్యవధి అనేది ఇస్తారనమాట. సో ఈ 3 months టైంలో వీళ్ళు ఏం చేయాలి అని అంటే సెలెక్ట్ చేసుకోవాలి. మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి, లేకపోతే మాకు న్యూ పెన్షన్ స్కీమ్ కావాలి అని చెప్పి ఆ డాక్యుమెంట్స్, అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ ఎవరికి ఇవ్వాలి అని అంటే PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఎవరైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళకి పెన్షన్ అంతా ఈ ఆర్గనైజేషన్, మన ఏదైతే ఈ గవర్నమెంట్ కింద పనిచేసే ఆర్గనైజేషన్ పేరేంటి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఎంతమంది ఉన్నారంట, 10,715 మందికి ప్రయోజనం ఉంటుందన్నమాట. సో వీళ్ళనేది ఒక టైం పీరియడ్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఎవరు ఈ సెలక్షన్ అనేది చేసుకోవాలి అని అంటే 1 సెప్టెంబర్ 2004 ఈ టైం పీరియడ్ కన్నా ముందు వాళ్ళందరికీ ఏ పెన్షన్ ఫాలో అవుతుంది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఈ టైం తర్వాత ఎవరైతే ఈ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళనేది ఎయిదర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆర్ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకునే పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఎంత వ్యవధి టైం ఇచ్చారు, 3 months అనేది వీళ్ళకి టైం అనేది ఇవ్వటం జరిగింది. సో ఉద్యోగులకి ప్రయోజనం. ఇది ఓన్లీ ఎవరికి సంబంధించి మాట్లాడుతున్నాము, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 10,000 మంది, సుమారుగా 10,715 మంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఏంటిది, 1 సెప్టెంబర్ చెప్పాను కదా, ఈ డేట్ కూడా గుర్తుంచుకోవాలి, 2004. ఇప్పుడు మనం దేని గురించి మాత్రమే మాట్లాడుతున్నాము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించే మాట్లాడుతున్నాం. అంటే 1 సెప్టెంబర్ 2024 కన్నా ముందు పనిచేసే మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే ఇంతకన్నా ముందు ఉద్యోగాలు గెలుచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ 10,000 అనమాట. దీని తర్వాత గురించి మనం మాట్లాడట్లా. ఇప్పుడు మనం ఈ టాపిక్ అనేది దేని గురించి మాట్లాడుతున్నాము, ఆల్రెడీ చెప్పాను కదా, 1 సెప్టెంబర్ 2024 కన్నా అంతకన్నా ముందు ఉన్న వాళ్ళందరికీ ఏ పెన్షన్ స్కీమ్ ఫాలో అవుతుంది, OPS. దాని తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి టైం అనేది ఇస్తారనమాట. సో దాన్ని బట్టి OPS ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు OPS సెలెక్ట్ చేసుకుంటారు. NPS న్యూ పెన్షన్ స్కీమ్ ఫాలో అవ్వే వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మరి ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నారంటే ఈ OPS వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడతారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 1 సెప్టెంబర్ 2024 కన్నా ముందు ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంట, 10,715 మంది. వీళ్ళ లబ్ధి కోసం రీసెంట్గా ఏం చేయడం జరిగింది అని అంటే వీళ్ళని ఏదైతే రికగ్నైజ్ చేస్తూ కొన్ని రూల్స్ అనేవి, కొత్త రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళకి అని చెప్పి న్యూస్ అనేది రావటం జరిగిందనమాట. ప్రావిడెంట్ ఫండ్ మనందరికీ తెలిసిందే, PF అంటాం. ఏదైతే శాలరీస్లో నుంచి నెల నెల డిడక్ట్ అవ్వుకుంటూ మనకి బేసిక్ శాలరీ తర్వాత కొన్ని ఎమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. సో దీనిలో నుంచి ఈ PF అనేది ప్రతి నెల అనేది కట్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించిన న్యూస్ అనేది రీసెంట్గా రావటం జరిగింది. మన ఏపీలో ఎంతమంది ఉన్నారు, ఈ సెప్టెంబర్ 2004 కన్నా ముందున్న ఎంప్లాయీస్ అనమాట వీళ్ళందరూ.
నెక్స్ట్ పిఎఫ్ఆర్డిఏ అని చదువుకున్నాం కదా, ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ పెన్షన్స్ అంతా ఎవరు రెగ్యులేటరీ బాడీ ఎవరైనా అంటే పిఎఫ్ఆర్డిఏ అనమాట. సో ఈ పిఎఫ్ఆర్డిఏ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? 2003లో ఫామ్ అయింది. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? న్యూఢిల్లీలో ఉన్నాయి. అలాగే ప్రజెంట్ ఈ పిఎఫ్ఆర్డిఏకి కొత్తగా చైర్మన్ అపాయింట్ అయ్యారు. ఎవరు? శివ సుబ్రహ్మణ్యం రామన్. శివ సుబ్రహ్మణ్యం రామన్. శివ సుబ్రహ్మణ్యం రామన్ అనే ఆయన ఈ పిఎఫ్ఆర్డిఏ యొక్క చైర్మన్ అనమాట. మరి ఈ పిఎఫ్ఆర్డిఏ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పెన్షన్ అంటే మనీకి సంబంధించిన మ్యాటరే కాబట్టి దేనికి సంబంధించింది? దేని కింద పనిచేస్తుంది? ఈ రెగ్యులేటరీ బాడీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరు అని అంటే నిర్మలా సీతారామన్ గారు. నిర్మలా సీతారామన్ గారు. అర్థమైంది కదా? సో మన స్టేట్ గవర్నమెంట్లో 10,715 మంది ఎవరైతే ఈ పెన్షన్కి సంబంధించిన ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉన్నారు అని చెప్పి రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగింది. సో వీళ్ళు ఓల్డ్ పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు కాబట్టి వీళ్ళ కోసం ఒక వన్ టైం ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. సో కంపల్సరీగా నో ఛాన్సెస్ అలౌడ్. ఒకసారి కనుక వాళ్ళు ఫిక్స్ అయ్యాక తర్వాత మళ్ళీ మార్చుకునే అవకాశమే ఉండదన్నమాట. పిఎఫ్ అంటే ఎలా వస్తుంది? మన శాలరీ నుంచి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ శాలరీ నుంచి కొంత కట్ అవుతుంది. అట్లాగే గవర్నమెంట్ కూడా కొంత అమౌంట్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో అదే ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట డీటెయిల్గా. నెక్స్ట్ అమరావతిలో మినీ అమెజాన్ అంటే మన అమరావతి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతిలో మినీ అమెజాన్. అమెజాన్ అనేది ఒక రెయిన్ ఫారెస్ట్, అది మనందరికీ తెలిసిందే. అయితే మన అమరావతిలో ఒక 5 ఎకరాల్లో 5 ఎకర్స్లో ఈ సేమ్ ఎలాగైతే అమెజాన్ ఫారెస్ట్లో ఫారెస్ట్ ట్రీస్ ఎలాగైతే ఉంటాయో ఎప్పటికప్పుడు వర్షం పడుతూ ఉంటుందో రెగ్యులర్గా వర్షం పడి లాగా ఒక 5 ఎకరాల్లో ఈ ఫారెస్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఎవరు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు? అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. ఏంటి న్యూస్ రీసెంట్గా? అమరావతిలో ఏం రాబోతుంది? మినీ అమెజాన్ రాబోతుంది. ఎన్ని ఎకరాల్లో అంటే 5 ఎకరాల్లో. మరి దీని బడ్జెట్ మొత్తం ఎంత అంటే దాదాపుగా 17.5 కోట్లు. ఎంత దీని బడ్జెట్? 17.5 కోట్లు. అమెజాన్ అనేది రెయిన్ ఫారెస్ట్. సో అక్కడ ఏం చేస్తారంటే కొన్ని ఏవైతే చెట్లు ఉంటాయో ఆ చెట్లుని నాటి వాటిని ఏం చేస్తారంటే ఎప్పుడు స్ప్రే చేస్తూ ఉంటారనమాట. వాటర్ స్ప్రే అనేది అవుతూ ఉంటుంది ఎప్పుడు. సో రెయిన్ ఫారెస్ట్ సేమ్ అమెజాన్లో ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తారంటే ఇట్లా స్ప్రింకిల్స్ అనేవి చల్లుతూ ఉంటారనమాట. సో ఇదంతా ఆర్టిఫిషియల్ రెయిన్. సో అమరావతిలో ఏం రాబోతుంది అని అంటే మినీ అమెజాన్ అనేది మన అమరావతిలో రాబోతుంది. ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దీన్ని అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. దీని బడ్జెట్ ఎంత అంటే 17.5 కోట్లు. ఎన్ని ఎకరాల్లో రాబోతుంది అని అంటే 5 ఎకరాల్లో ఇది రాబోతుంది అనమాట. సో అమరావతి నేషనల్ క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో ఈ బయోడైవర్సిటీని ఏదైతే కన్జర్వ్ చేయాలి అని చెప్పి రీసెంట్గా ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. టెండర్స్ అని కూడా ఈ టెండర్స్ మొత్తాన్ని ఎవరు డెవలప్ చేసేదంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దీని కన్స్ట్రక్షన్ టెండర్స్ మొత్తం చూసుకుంటుంది అనమాట. సో ఈ ఫారెస్ట్లో మనం సందర్శించే అవకాశం కూడా ఉంటుంది. సో విజిట్ చేసి అమ్యూనిటీస్ అంటే వాకింగ్ ట్రైల్స్, నడవటానికి బ్రిడ్జులు లాంటివి ఇటువంటివి కూడా కడతారనమాట. అలాగే ఫారెస్ట్ కేఫ్ అని చెప్పి ఫారెస్ట్ రెస్టింగ్ అని చెప్పి ఇటువంటివి కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక రెయిన్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో కంటిన్యూస్గా రెయిన్ అనేది వస్తూ ఉంటుంది. రెయిన్ గన్స్ ద్వారా డ్రిజిల్ అనేది చేస్తూ ఉంటారనమాట. వాటర్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో అది రీసెంట్గా న్యూస్లోకి రావటం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక ఎవరైతే మరో 5,910 కుటుంబాలకు వేట నిషేధ వృద్ధి. ఏంటిది ఇది? వేట నిషేధ వృద్ధి అంటే వేట అంటే ఏంటి? హంటింగ్. నిషేధం అంటే తీసేశారు. వేటికి సంబంధించిన చేపలు ఏదైతే
ఇప్పుడు సంవత్సరంలో ఏవైతే 12 నెలలు ఉంటాయో ఈ 12 నెలలు చేపలు అనేవి వాళ్ళు హంటింగ్ చేయరు అనమాట, అంటే ఈ ఫిషింగ్ అనేది చేయరు అనమాట. సో ఏం చేస్తారంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఫిషింగ్ అనేది జరగదు. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరైతే ఈ మత్స్యకారులు ఉంటారో ఈ మత్స్యకారులకి